మరి మీ కోడల మీద ఒక పాట పాడు. కొట్టుకుంటారు కదా, జుట్లు పడతాను కదా, సో మరి ఒక పాట పాడు. కలబాడే పాట ఏం పాడడం తల్లి. నా పాట గిట్ట పేపర్ కి ఇచ్చినవని ఇంట్లో పోయినాక దంచలు పట్టి నీకు చీర కట్టింది కాక, నీకు సిమ్ములు పోసింది కాక, నువ్వు నా మీద పదం పాడతావు. ఇంట్లో బాగానే రోకల పడ తీసుకొని కొట్టడే కొడుతుంది. నా కవ్వలు లేరు తల్లి. మీ కోడ అత్తలేని కోడలు తుమ్మురాలు ఓయమ్మా, కోడలేని అత్తగుణ మంతురాలు ఓయమ్మా. ఓహో అత్తలేని కోడలు తుమ్మురాలు ఓయమ్మా, కోడలేని అత్తగుణ మంతురాలు ఓయమ్మా. ఇంతేనా? ఇంతే. మీరిద్దరు ఇదే అనుకుని పాడుకుంటారా? ఎవరో మీ అత్త కోడలు ఓ పాడదు నాతోని. మీ కోడలు ఏం చదువుకుంది మరి? మా కోడలా డిగ్రీ చేసింది, ఇప్పుడు పోలీస్ జాబ్ చేస్తుంది. పోలీసా మీ కోడలు? నిజంగా? నిజమమ్మా. అవదుకున్నా మనోడు మన ఫంక్షన్ చేసి ఆయన నాకు గీక్కొచ్చుకున్నా. పట్టేది నాది ఉంగరాల దుట్టు బుజ్జమా మేడం, ఒక డబ్బా సాటి పట్టేది. అంతేనా? అంత పెద్ద కుర్లు? మరే కుర్లు కానీ బాగా లేస్తది. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలవనే రమ్మన్నది, యాడికి వన్య కాడ నా ఎంట ఏటగాడై వస్తావా, యాడికి సందమామ నా ఎంట ఏటగాడై వస్తావా. కట్టెలకు బొమ్మన్నది మా అత్త కలవనే రమ్మన్నది, యాడికి సందమామ నా ఎంట ఏటగాడై వస్తావా, యాడికి సందమామ నా ఎంట ఏటగాడై వస్తావా. చేతడి గాజులు బాజరా సెలికోడ రాగడిగితే మందురా, సేమచ్చి రోకలనవే సినదాన సీజారి పాయననవే. సెలికోడ రాగడిగితే మందును, సేమచ్చి రోకలనవే సినదాన సీజారి పాయననవే. కళ్ళ కాటిక బాయరా సెలికోడ రాగడిగితే మందును, కామచ్చిగా మా వాళ్ళు వచ్చిరనవే సినదాన ఏడిస్తే పాయననవే. కళ్ళ బాయరా సెలికోడ రాగడిగితే మందును, మా వాళ్ళు వచ్చిరనవే సినదాన ఏడిస్తే పాయననవే. వీరాక వీరుడమ్మా నీ కొడుకు వీర కుమారుడమ్మా, నవలీత సోద్దుడమ్మా నీ కొడుకు నందగోపాలుడమ్మా. వీరక వీరుడమ్మా నీ కొడుకు వీర కుమారుడమ్మా, నవలీత సోద్దుడమ్మా నీ కొడుకు నందగోపాలుడమ్మా. వీరాక వీరుడమ్మా నీ కొడుకు వీర కుమారుడమ్మా, నవనీత సోద్దుడమ్మా నీ కొడుకు నందగోపాలుడమ్మా. వీరక వీరుడమ్మా నీ కొడుకు వీర కుమారుడమ్మా, నవనీత సోదరుడమ్మా నీ కొడుకు నందగోపాలుడమ్మా. కామంచి గట్టనవే సినదాన కాజారి పాయననవే, కాలు మెట్టలు బాయరా సెలికోడ రాగడిగితే మందును, కస్తూరి కాలువనవే సినదాన కడిగితే పాయననవే. కాలు మెట్టలు బాయరా సెలికోడ రాగడిగితే మందురా, కస్తూరి కాలువనవే సినదాన కడిగితే పాయననవే. కాలు మెట్టలు బాయరా సెలికోడ రాగడిగితే మందుమా, కస్తూరి కాలువనవే సినదాన కడిగితే పాయననవే. దృష్టి కుక్క బాయరా సెలికోడ రాగడిగితే మందుమా. కోడలు అనగానే కోడల మీద మంచిగా వాడేసినావు అంటే పాట బాగుంది, మీ గొంతు కూడా మస్తుంది. ఇప్పుడు మరి భాగవతం పాటలు అన్నారు, భాగవతం కూడా చెప్పిన కథలు చెప్పిన కదా, సో మా ప్రేక్షకుల కొరకు భాగవతం కొంచెం చెప్పాలి. సో మరి వంత ఉండాలా, వంత వాళ్ళని పంపిస్తావా? ఈ పరిణేశాలల్లా నీనా కాదని, ఈ పరిణేశాలల్లా నీనా కాదని, సిలికల్లు మేడలు శివల చావేలు, సిలికల్లు పావిరాలు శివల చావేలు, సిలికల్లు పావిరాలు శివల చావేలు, అవసల్లు పావిరాలు వయ్యిలా చావేలు, అవసల్లు పావిరాలు వయ్యిలా చావేలు. ఓకే అమ్మ, పాటల్ని మస్తు జోష్ మీద మస్తు జోష్ మీద మస్తు హుషారుగా చాలా ఎనర్జీగా గాథ ఎక్కడ తప్పకుండా మస్తు గట్టిగా పాడుతున్నారు పాటలు. మరి యూట్యూబ్ లో వాడాలని ఎందుకు ఇష్టం? ఫస్ట్ మీరు ఇక్కడైనా పాడడం, ఎక్కడైనా అవకాశాలు వచ్చినాయి? ఇన్ని పాటలు రాలే తల్లి. నేను కలలు కన్నా మా పిల్లలు పత్తి ఏరుకుంటా చేను బిక్కుంటా అన్నారుగా, అమ్మమ్మ నీకేం కోరికలు ఉన్నాయని అడిగిరు. అడిగితే నేనన్నా కదా కొడక చెవులల్లో పెట్టుకుని ఒక పదం పాడాలని ఉందిరా నాకన్నా.
ఆ, అంటే వాళ్ళు అన్నారు కదా, ఎక్కడ దరిద్రం మొఖం దానివే నువ్వు, ఆ. నీ గదెందుకే కోరిక, ఎవరన్నా కొడుకులకు పిల్లలు కావాలి, బిడ్డలకు పిల్లలు కావాలి, సంపాదన కావాలి, గొడ్లు కావాలి, గోద కావాలి, డబ్బు కావాలి, ఆస్తి కావాలి అని అన్నారమ్మ. ఎందుకురా ఆస్తి డబ్బు, కొడుకులు ఏంది, డబ్బు ఏంది, కోడలు ఏంది, పంచాది ఏంది, షేడాది ఏంది, ఎందుకురా చెవులలో పదం పాడుకుంటూ పోతే వాళ్ళైనా గిత్త అన్నం పెడతారన్న. బాబా ఏమన్నా కోరిక అమ్మ నీ కోరిక. అదే కోరికతో అంటే నా కొడుకులు అన్నారు కదా, ఈ సోటి పాడి బుద్ధి ఎవరికి ఉండదే నీకు తప్పించన్నారు. అయ్యో మరి నువ్వేమన్నావు అప్పుడు? నేనేమన్నా అది పాడి బుద్ధి కాదు, లోకం మీద సింగర్ అయితే 4 ముచ్చట్లయితే 4 ఊళ్ళలో వింటారని నేను అన్నా. మరి ఇప్పుడు అవకాశం వస్తే పోయి పాడాలి, రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నా. మా కోడలు తీసుకుపోద్ది, మా కోడలు మేనమా హైదరాబాద్ లో నా పెద్ద కొడుకుంటాడు. అయితే మా అయ్యపురాలు అందుకే ఒకటి పాడు, నేను అక్కడికి తీసుకుపోతా, నేను అక్కడిక్కడ దిగేసారనే అని అన్నాడు మా కోడల మేనమా. అయితే నా మనవరాలకి 21 చేసిన చేస్తే ఆడ ఇక పాడమన్నారు నన్ను. పాడమంటే ఉయ్యాలో ఉయ్యాల ఎవరిదమ్మ ఉయ్యాల, గొల్లే వారిది ఉయ్యాల, ఊగిన ఊపని ఉయ్యాలని పాడినా. అమ్మో ఇంత బాగుంది, నేను ఎక్కడన్నా పట్టుకపోవాలన్నాడు కానీ ఆయన రాలే, నన్ను తీసుకపోలే. అయ్యో మరి పట్టుకోతే పోతావా? పట్టుకపోతే ఒకటి పాడాలని ఉంది నాకు. అంతే. నిజంగా పాట ఎంత పాట అంటే ఎంత ఇష్టం దుర్రి మీకు? నాకు పాటలు అంటే మస్తు ఇష్టం అమ్మా. చిన్నప్పటి నుంచి పాటలేనా? చదువుకురా ఏమన్నా? ఒక్కడు అక్షరం రాదు. అయ్యో అంతేనా? అక్షరం రాకనే కదా నెత్తిలు పట్టుకొట్టుకోదు. అక్షరం వస్తే నెత్తులు పట్టుకొని, ఇప్పుడు అక్షరం రాకుంటే నెత్తులు పట్టుకున్నావు అంటే అక్షరం వస్తే ఇంకా ఏం పట్టుకొని కొడతావు? వాళ్ళు మా చుట్టాలు పక్కాలు అంటారు కదా, నీ కేసాయి సాబిద్దురు అక్క అంటాడు మా తమ్ముడు అక్కడ చూసి ఒక పనికి రాబడిందట అక్కడ. అయితే మా తమ్ముడు నాకు ఫోన్ చేసాడు, ఈ ఊరే మా తమ్ముంది, ఇదే పొలం. అయితే మా తమ్ముడు ఓ మా గీమేం పాడుతుంది గిట్ల పెట్టి, మా అక్క అయితే సింగర్ లెక్కన పాడుతుంది, ఒక్కనాడు పట్టుకోతా చూడు మా అక్క నాన్న అండట మా తమ్ముడు. మా తమ్ముడు నాకు ఫోన్ చేసిండు, అరే నాకేం కోరికలేదు కదా, అదొక్క కోరికుందిరా నాకు తీర్పురా అన్న. మా తమ్ముడు నవ్విండు అంతే. అంతే. కానీ అవకాశం వస్తుంది, ఎందుకంటే మీరు మస్తు పాడుతున్నారు పాటలు. మీ పాటలు కూడా చాలా మంది ఆదరిస్తారు. మీకు ఎంత ఏజ్ ఉంది? నాకు 52 ఉంటాయి మేడం. 52 ఏళ్ళు అయినా మీ గొంతు ఎక్కడ తతరవతలేదు, ఎక్కడ తగ్గలేదు. అంతే మస్తు ఎనర్జీగా వాడుతున్నారు. పాట అంటే అంత ప్రాణం. ఏ పాటలైనా సొంతంగా ఏమైనా కై కట్టుకుంటారా మీరు? అంటే అల్లుకోగలుగుతారా పాట? ఏదైనా పాట ఏది ఎమ్మట ఒక పాట పాడిన నేను, మా అమ్మలు ఈమె మా మేస్త్రి. అయితే ఒక పాట పాడినా. ఏం పాట? ఒక పాట పాడమ్మ అంది. ఏదైనా చెప్పేస్తా మామయ్యలో ఎదలోన, మంచి ఎదలోన పక్కేస్తా మామయ్యలో అని పాడినా. అందరు నవ్వుతారు. ఇంకా పాడు మరి కొంచెం. అంటే పాడతా తల్లి. పాడు పాడు కొంచెం పాడు. అట్నే ఆడ నాటే పోతుంటే ఒకటి పాడు అంటారుగా ఎవరన్నా. అంటే ఏదైనా చెప్పేస్తా మామయ్యలో ఎదలోన, మంచి ఎదలోన పక్కేస్తా మావయ్యాలో అని పాడతా. వాళ్ళ తాతలు గిట్లా నీళ్ళు ఉంటారుగా అప్పుడు. అంటే పేరడి పాటలు అంటారు, ఒక గొంతు ఒక రాగం మీద ఉంటే మళ్ళీ వేరే దాన్ని అల్లుకొని, సో అట్లా కూడా అల్లుతారు అన్నట్టు. ఇప్పుడు మనం ఇక్కడ మీరు పాట పాడుతుంటే ఇంత మంది నవ్వుతున్నారు, ఇంత మంది చప్పట్లు కొడుతున్నారు, మేము కూడా ఇట్లా చూస్తున్నాం మీ పాటలు. మరి ఈ సన్నివేశం మీద ఏదైనా ఒక పాట కట్టగలుగుతావా? మొయ్యి రావు తల్లి, నాకు అక్షరానికి వచ్చాయి ఒడి పెట్టాలా. ఇప్పుడు ఒడి పెట్టలేవా? ఒడి పెట్టలేను తల్లి. సరే, అయినా కానీ మీ పాటలు మీ మస్తున్నాయి. అక్కడి చచ్చిపోయిన వాళ్ళ మీద మా అమ్మ నేను పాడినా. నేను మీ అమ్మ పాడితే ఒక ఆయన పాత్రల పాడ ఆయన వచ్చి మళ్ళా వీడియో తీసాడు, తీసి యూట్యూబ్ లలో పంపుతామ్మ నేను మళ్ళా పాడరా అన్నాడు. అంటే పాడినాం మళ్ళా. ఏం పాట అది? కొంచెం పాడండి. ఉయ్యాల 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 వరామా ఉయ్యాల ఊరువ కల్లారా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల పల్లెవ కల్లారా ఉయ్యాలో నేనెళ్ళిపోతున్నా ఉయ్యాల ఇల్లు భద్రమ్మో ఉయ్యాలో పిల్లలు భద్రమ్మో ఉయ్యాల నా కొడుకయం కన్నా ఉయ్యాలో సెల్లే భద్రమ్మో ఉయ్యాల 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 ఓ రామ ఉయ్యాల ఉయ్యాల బాడన్నే ఉయ్యాలో ఊరులే లేవమ్మ ఉయ్యాల అని పాడి. అవును, బాగుంది, మస్తు పాడిన పాట. పాడితే ఏమైంది, ఏమన్నారు అక్కడ? ఇక పాడితే ఆయన తీసుకుపోయిండు, అక్కడ నన్ను వేస్తానని చెప్పిండు. ఓకే అమ్మా.
మీ పాటలతోటి ఇంతసేపు మమ్మల్ని ఎంతగానో నవ్విచ్చినారు. పాటలు వినసొంపైన పాటలు, మా కొత్త కొత్త పాటలు, మీ గొంతు అన్ని వినిపించినారు. సో మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో ముందుకెళ్ళాలని, మంచి పాటలు ఖచ్చితంగా మీ చెవులలో పెట్టుకొని పాడాలని నేను మనసులో కోరుకుంటున్నా. మీరు చెవులలో పెట్టుకొని పాడాలని నేను మనసులో కోరుకుంటున్నా. ఓకేనా? చూసాం కదండి మన వెంకటమ్మ గారి ఇంటర్వ్యూ, ఎంత మంచి పాటలతో మనందరిని ఇంతసేపు అలరించింది. పాటలు ఇట్లా పాడతాము అనుకున్నాము, వచ్చేసింది. జస్ట్ ఇట్లా యూట్యూబ్ లో వస్తది అని చెప్పినామో లేదా, టకా టకా పోయి ఆ కోడలు పట్టు చీర కట్టేసిందంట. 5 నిమిషాలనే రెడీ అయ్యి వచ్చి చీరలో కూర్చుంది. నేను పాడతాను, ఎవరికి ఫస్ట్ స్థలం వేయకుండా. సో పాట అంటే అంత ప్రాణం ఆమెకి. సో ఆమెను ఆదరించాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. మరొక సింగర్ తో మీ ముందుకు వస్తాను. RLR మీటింగ్ కు నన్ను మంచిగా పిలిచినందుకు మేడం ధన్యవాదాలు. నేను మంచిగా పాడినా, నేను చదువుకోలేదు మేడం, నాకు చదువు రాదు, నాకు మాటలు రావు, నాకు పాటలు రావు, రావు తల్లి. నీకు ధన్యవాదాలు.